నవీన్ పులిశెట్టిస్ అనగనగా ఒక రాజు. ఈ మూవీ మీద నాకు మంచి హోప్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అతని నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ లైక్ సాంగ్స్, టీజర్స్, ప్రమోషనల్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నవీన్ పులిశెట్టి కామెడీ టైమింగ్ అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్ మీద కూడా కొంచెం నమ్మకం ఉందన్నమాట. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం నవీన్ పులిశెట్టి మూవీకి. అండ్ దీని తర్వాత మిగతా మూవీస్కి నేనైతే ప్రిఫరెన్స్ ఇస్తాను. నాకు ఈ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఒక గుడ్ కామెడీ, గుడ్ స్టోరీ అండ్ క్యూట్ లవ్ స్టోరీ అండ్ మంచి సాంగ్స్తో కూడిన డ్యాన్స్ నెంబర్ అనమాట. ఇదే నాకు ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్. దట్స్ ఎనఫ్ అనమాట. అండ్ సెకండ్ ఇన్ ది లిస్ట్ ద డైనోసార్ మూవీ, అదే ద రాజాసాబ్. ఈ మూవీ మీద నార్మల్గా అయితే ఏదైనా హీరో మూవీ తీస్తుందంటే నెగిటివ్ జరుగుతుంది, కానీ డైరెక్టర్ వల్ల ఎక్కువ నెగిటివిటీ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల వల్ల కొన్నిటి వల్ల. బట్ ఎనీహౌ దింపిన సాంగ్స్లో ఒకటి రెండు బాగున్నాయి, ఒక సాంగ్ అయితే ఓకేగా ఉంది. ట్రైలర్ బాగుంది అండ్ ఆ లాస్ట్లో వచ్చిన జోకర్ షాట్ అయితే అందరూ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు ఆ లుక్ కోసం. అండ్ ఈ సినిమా మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే డార్లింగ్ లుక్స్, డార్లింగ్ కామెడీ. ఓన్లీ డార్లింగ్ కోసమే వెళ్తున్నా. ఆయన్ని సినిమాల్లో బాగా చూపిస్తే చాలు. దీని నుంచి వచ్చిన కంటెంట్ బాగుంది, డార్లింగ్ లుక్స్ కూడా బాగున్నాయి. హోప్ ఆల్ ది బెస్ట్ టు ది రాజాసాబ్ టీమ్. మనశంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారు అండ్ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో వస్తున్న మనశంకర వరప్రసాద్ మూవీ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో ఉండేది కామెడీ, ఫుల్ ఫన్ అంతే. అండ్ ట్రైలర్ చూస్తే అలాగే కట్ చేస్తారు, పెద్దగా ఏమీ రివీల్ చేయకుండా జస్ట్ కామెడీ వేలో చూపించారు. అండ్ ఇందులో మన వెంకీమామ కూడా ఉన్నారు కాబట్టి ఫన్ డబుల్ అవుతుంది. అండ్ ఈ సినిమా మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే జస్ట్ నవ్విస్తే చాలు సినిమాకి వెళ్ళిన తర్వాత, అంతే. ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఈ మూవీ మీద. అండ్ ఇందులో కూడా చిరు గారి లుక్స్ బాగున్నాయి, అలానే మెయింటైన్ చేస్తారనుకున్నా మూవీ మొత్తం. రవితేజ గారిని చేస్తున్న చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక ఫుల్ లవ్ బేస్డ్ కామెడీ సినిమా అనమాట. మొత్తం మాస్ చేశారు కదా. ఈ సినిమాలో ఎగ్జైటింగ్ పాయింట్ ఏంటంటే కొంచెం ఫ్యామిలీ డ్రామాని ఎక్కువగా యాడ్ చేశారు. అదే మనం పాత సినిమాలో చూసిన కాన్సెప్ట్ అనమాట. ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియరాలు టైప్ అనమాట ఇది కూడా. సినిమాలో రవితేజ గారి కామెడీ టైమింగ్ బాగుంది, సునీల్ గారు ఉన్నారు, ఇలా మంచి కామెడియన్స్ని అయితే పెట్టుకున్నారు. చూడాలి ఈ మూవీతో రవణ కంబ్యాక్ అయితే గట్టిగా ఇవ్వాలని కోరుకుందాం సంక్రాంతికి. నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సేమ్ నవ్వించాలి, అలాగే ఒక మంచి ఎమోషన్ కూడా పండించాలని కోరుకుంటున్నా. అండ్ నారీ నడుము మురారి, ఇందాక రవితేజ గారికి చెప్పిన సేమ్ కాన్సెప్ట్ అండ్ సేమ్ డైలాగ్ దీనికి కూడా వర్తిస్తాయి అనమాట. సేమ్ కాన్సెప్ట్, తన ఎక్స్ అండ్ తన ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ టైం అయిందనే కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు డబ్బింగ్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ విజయ్ తలపతి గారి మూవీ అయిన జననాయకుడు మూవీ అనమాట. అండ్ ఇది మన భగవంత్ కేసరి యొక్క రీమేక్. మీరు ట్రైలర్ చూస్తే కొన్ని షార్ట్లు అలాగే ఉన్నాయి, కానీ కొన్ని రోబోట్లు అవి ఇవి పెట్టి కొంచెం తేడా చేశారు, పోన్లేండి. అండ్ ఇంకోటి మన శ్రీలీల ఉంది సినిమాలో, అదే పరాశక్తి మూవీ అనమాట. ఇవి మన సంక్రాంతికి రాబోతున్న సినిమాలు. ఇందులో ఏవి హిట్ అవుతాయో అండ్ కన్ఫామ్గా ఏ వస్తాయి కూడా తెలియదు ఇంకా మనకి. ఐరన్ మూవీ లాగా మళ్ళీ మిస్ అవుతుందేమో పరాశక్తి కూడా, చూడాలి. థ్యాంక్ యూ, బాయ్.